హలో వ్యూవర్స్, ఆస్ టాక్స్కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్ ఆచార్య. నేను క్లినికల్ సైకాలజిస్ట్ని అండ్ కార్పొరేట్ ట్రైనర్ని. ఈరోజు మన చర్చలో ఉన్నటువంటి అంశం అసర్టివ్నెస్ స్కిల్స్. ఇంతకీ అసర్టివ్నెస్ స్కిల్స్ అంటే ఏంటి, అది ఎలా మీకు ఉపయోగపడుతుంది, దానివల్ల లాభాలు ఏంటి, జీవితంలో ఏ ఏ సందర్భాల్లో మనం అసర్టివ్ స్కిల్స్ కలిగి ఉండడం ఆవశ్యకం అన్న అంశాలు మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. అసర్టివ్ స్కిల్స్, అసర్షన్ అనే పదం గ్రీక్ నుంచి వచ్చింది. అసర్షన్ అనగా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఏం చెప్తుంది అంటే టు బి ఫర్మ్, టు బి స్ట్రాంగ్, టు బి డైనమిక్, టు బి ఒరిజినల్ ఇన్ ఎక్స్ప్రెషన్ అని చెప్తుంది. అంటే మనం దృఢంగా ఉండడం, చాలా పటిష్టంగా ఉండడం, మన మనోభావాల్ని స్పష్టంగా ఎదుటి వ్యక్తికి చాకచక్యంగా కమ్యూనికేట్ చేయడం. మనం జనరల్గా ప్రవర్తనలో రెండు స్టైల్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసేసి మనము అగ్రెసివ్ బిహేవియర్ అంటాము, రెండవది ప్యాసివ్ బిహేవియర్ అని అంటాము. అగ్రెసివ్ బిహేవియర్ అంటే కొన్ని పలు సందర్భాల్లో ఎంతవరకు మనం అయితే స్పందించాలో దానికంటే ఎక్కువగా మనం స్పందించడం. అంటే చిన్న చిన్న విషయాలకి లేదా కొన్ని మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, సందర్భాల్లో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అన్నది విచిత్రంగానూ కొద్దిగా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండం. అంటే ఏ మోతాదులో స్పందించాలో దానికంటే ఎక్కువగా మనం స్పందించడాన్ని మనం అగ్రెసివ్ బిహేవియర్ అని చెప్పొచ్చు. చాలా వరకు మనకు చిన్న చిన్న ఊహించని పరిస్థితులు. సపోజ్ యూ గో టు అన్ రెస్టారెంట్. ఆ రెస్టారెంట్లో టీ ఆర్డర్ చేశారు లేదా కాఫీ ఆర్డర్ చేశారు. కాఫీ మీ దగ్గరకు వచ్చింది. సర్వర్ లేదా వెయిటర్ మీకు సర్వ్ చేస్తున్నాడు కాఫీ. ఆ టైంలో తెలియకుండానే బహుశా బై ద స్లిప్ ఆఫ్ చిన్న పొరపాటు వల్ల కాఫీ ఒలికి మీ షర్ట్ మీద లేదా మీ సూట్ మీద పడుతుంది. అప్పుడు మీరు ఆ పరిస్థితిలో ఎలా రియాక్ట్ అవుతారు? యూజువలీ యూ ఫీల్ మోర్ హాట్ అండ్ యూ ఫీల్ ఇల్ టెంపర్డ్ అండ్ ప్రాబబ్లీ యూ మే షౌట్ అట్ దట్ పర్సన్. కోపంగా ఆ వ్యక్తి మీదకి విరుచుకుపడతారు. కళ్ళు కనిపిస్తున్నాయా, ఇది చూడు మంచి షర్ట్ అంతా పాడు చేసేసావు, ఇది. సో దిస్ ఈస్ వాట్ వీ కాల్ ద అగ్రెసివ్ బిహేవియర్. ఇలా వివిధ సందర్భాల్లో, అది ఆఫీస్ కావచ్చు, మీ సబార్డినేట్స్తో కావచ్చు, మీ కలీగ్స్తో కావచ్చు, ఒక టీంలో కావచ్చు, గ్రూప్లో కావచ్చు, ఒక ఆర్గనైజేషన్లో కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు, అలాగే ఎక్కడైనా కావచ్చు. వివిధ సందర్భాల్లో మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఎలా స్పందిస్తున్నారు, అగ్రెసివ్గా ఉంటున్నారు. సో ఇది అగ్రెసివ్ బిహేవియర్ విచ్ ఇస్ నాన్ అడాప్టివ్, ఇన్ఫ్లెక్సిబుల్, రిజిడ్. అంటే మనం మాట వినాలి అంటే ఖచ్చితంగా మనం దుడుసుకు పడితేనే మాట వింటారు, లేదా నోటికొచ్చినట్టు తిడితేనే మాటలు వింటారు, లేదా మనం ఈ రకంగా కఠినంగా వ్యవహరిస్తేనే ఎదుటి వాళ్ళు మన మాటని వింటారు లేదా మనం గౌరవిస్తారు అని మీరు నమ్మడం, అదే రకంగా మీరు వాపోవడం. సో దీన్ని అగ్రెసివ్ బిహేవియర్ అంటారు. రెండో రకం వచ్చేసి ద అదర్ ఎక్స్ట్రీమ్ ఈజ్ ద ప్యాసివ్ బిహేవియర్. ఈ ప్యాసివ్ బిహేవియర్ ఏంటంటే అణిగి మణిగి ఉంటాం, నోరు మెదపకపోవడం, మన మనసులో ఉన్న భావాన్ని నచ్చింది నచ్చలేదు అని చెప్పకపోవడం, ఎలాంటి భావాన్ని వ్యక్తపరచకపోవడం, స్తబ్దంగా ఉండడం, నిశ్శబ్దంగా ఉండడం, మౌనం వహించడం. అంటే ఏమి తెలియనట్టుగా, ఏం పట్టనట్టుగా ఉండడం. మన సమాజంలో చాలా వరకు ఐదర్ అగ్రెసివ్గా ఉంటున్నారు లేదా ఇలా ఇంతకుముందు చెప్పినట్టుగా ప్యాసివ్గా ఉంటున్నారు. సో పోనీలే మనం ఏం చేయగలుగుతాం, మన కర్మ, పోనీలే ఏం చేయగలుగుతాం, మనం ఏం చేయలేం, ఇలా మాట్లాడితే బాగుండదు, ఇలా అడిగితే బాగుండదు, అయ్యో అస్సలు బాగుండదు, ఇలా మొహమాటానికి లోనవ్వడం, లేదా బిడియపడడం, కంగారు పడడం, లేదా ఏమని అనుకుంటారు అని ఆత్మన్యూనతకు తావిపడడం, దీన్నే ప్యాసివ్ బిహేవియర్ అంటాం. కానీ ఈ రెండిటి నడుమ ఆ స్పేస్లో ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ప్రవర్తన మన సోషల్ నామ్స్కి దగ్గరగా ఉన్నది.
ప్రవర్తన అడాప్టివ్ బిహేవియర్ ఏంటి అంటే అసర్టివ్ బిహేవియర్. అసర్టివ్ బిహేవియర్ అంటే మన మనసులో ఉన్నటువంటి భావాన్ని, మన కోరికల్ని, మన ఇష్టాయిష్టాలని, విలువల్ని, నమ్మకాల్ని, లేదా ఏదైనా అడగాలన్నా తెలుసుకోవాలన్నా నిర్మోహమాటంగా, ఖచ్చితంగా, నిష్పక్షపాతంగా, ఎలాంటి రాగద్వేషాలకు తావేయకుండా హెల్దీగా, చక్కగా, కాన్ఫిడెంట్గా, చాకచక్యంగా, మీరు బాధపడకుండా, ఇతరులను బాధ పెట్టకుండా మీ భావాన్ని వ్యక్తపరచడం. సో ఇది అసర్టివ్ బిహేవియర్ అంటే. అసర్టివ్ బిహేవియర్ మీన్స్ ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్ ఒరిజినల్లీ వాట్ యు ఆర్. ఓకే, సో ఈ అసర్టివ్ బిహేవియర్ మిమ్మల్ని ఒక మంచి వ్యక్తిగా నిలబడుతుంది, మంచి గుర్తింపు తీసుకొస్తుంది, మీ ఎమోషన్స్ని రెగ్యులేట్ చేస్తుంది, ఇతరులు మిమ్మల్ని ఇష్టపడేటట్టు చేస్తుంది, ఒక టీంలో మిమ్మల్ని ఒక నాయకుడిలాగా, ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ లాగా మీ విలువను పెంచుతుంది. అలాగే సోషల్ సర్కిల్ని ఇంప్రూవ్ చేస్తుంది, పర్సనల్ సర్కిల్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఆర్గనైజేషన్లో కలెక్టివిటీని, టీమ్ స్పిరిట్ని తీసుకుని వస్తుంది. అండ్ పీపుల్ స్టార్ట్ అడ్మైరింగ్ యూ, అప్రిషియేటింగ్ యూ. పీపుల్ విల్ టేక్ యూ యాజ్ ఎ లీడర్ అండ్ పీపుల్ విల్ ఫాలో యూ అండ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఆర్ దేర్ బోత్ పర్సనలీ యాజ్ వెల్ యాజ్ ప్రొఫెషనలీ. సో ఒక రోజులో 2 రోజుల్లో మనము ఈ అసెర్టివ్ స్కిల్స్ని కైవసం చేసుకోలేము. కొన్ని రోజులు పట్టొచ్చు, కొన్ని నెలలు పట్టొచ్చు, బహుశా కొన్ని సంవత్సరాలు కూడా పట్టొచ్చు. ఎందుకంటే ఒక ఎండ్ ఆఫ్ బిహేవియర్ నుంచి ఇంకో ఎండ్ ఆఫ్ బిహేవియర్లోకి ఒక ట్రాన్స్మ్యూటేషన్, ఒక ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి మనం కాన్షియస్ లెవెల్లోనూ, అన్కాన్షియస్ లెవెల్లోనూ, అంటే చేతనావస్థలోనూ అంతర్చేతనంగా మనలో మార్పు అన్నది రావాలి. దానికి మనం ప్రయత్నాలు చేయాలి. అప్పుడు మాత్రమే మనం కోరుకున్నటువంటి మార్పు పూర్తి స్థాయిలో చోటు చేసుకుంటుంది. సో ఈ మార్పు రావడానికి ఇచ్చే శిక్షణ, ఆ నైపుణ్యాలనే మనం అసర్టివ్ స్కిల్స్ అని అంటాం. సో అసర్టివ్నెస్ ట్రైనింగ్లో ఇచ్చే స్కిల్స్ అసర్టివ్నెస్ స్కిల్స్. ఇందులో మెయిన్గా బిహేవియర్ రిహార్సల్ అని ఉంటుంది. బిహేవియర్ రిహార్సల్లో మెయిన్గా ఒక పర్టికులర్ బిహేవియర్, మీరు ఎక్కడైతే అగ్రెసివ్గా ఉన్నారో లేదా ప్యాసివ్గా ఉన్నారో దాన్ని ఐడెంటిఫై చేయమంటారు. కొన్ని టార్గెట్ గోల్స్ పెడతారు, చిన్న అచీవబుల్ టాస్క్లు మిమ్మల్ని రాసుకోమంటారు. అలాగే ఆల్టర్నేటివ్ బిహేవియర్స్ ఏది ఉంటే బాగుంటుంది, ఏ ఇలా ఉంటే బాగుంటుంది, బి ఏ రకంగా ఉంటే బాగుంటుంది, సి ఈ రకంగా ఉంటే బాగుంటుంది, డి ఈ రకంగా ఉంటే బాగుంటుంది, ఈ రకంగా ఉంటే బాగుంటుంది, ఎఫ్ ఈ రకంగా ఉంటే బాగుంటుంది. ఇలా 6-7 ఆల్టర్నేటివ్ బిహేవియర్స్ క్రియేట్ చేసి అందులో విచ్ వన్ ఈజ్ ద బెస్ట్ బిహేవియర్ విచ్ విల్ మేక్ యూ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ హెల్దీలీ, విచ్ ఈస్ యాక్సెప్టబుల్ బై ద surrounding environment and which is really workable in the near ఫ్యూచర్ కాంటెక్స్లో కూడా పనిచేసే బిహేవియర్ని మనం మళ్ళీ ఎన్నుకోవడం జరుగుతుంది. ఎన్నుకున్న తర్వాత ఈ బిహేవియర్ని మీరు రిహార్స్ చేయాల్సి ఉంటుంది. ఎలా అయితే మనం డ్రామా చేసేటప్పుడు ఆ రోల్ని ఎనాక్ట్ చేస్తున్నామో, ఇక్కడ కూడా ఆ పర్టికులర్ పాత్రని మనం ఎనాక్ట్ చేయాల్సి ఉంటుంది. As you enact this behavior, you will be very much comfortable with that behavior or not అనేది చెక్ చేసుకుంటాం. బిహేవియర్ రిహార్సల్లో ఈ కొత్త బిహేవియర్ని మనం అడాప్ట్ చేసుకొని తర్వాత అడాప్ట్ అవ్వడానికి ఆస్కారం ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటాం. దీనిలో బిహేవియర్లో ఏమన్నా కొద్దిపాటు లోపాలు ఏదైనా ఉంటే ఆ లోపాలని సవరించుకోవడానికి మళ్ళీ రీమోడలింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా బిహేవియర్ థెరపీలో ప్రధానంగా ఉపయోగించే టెక్నిక్స్ అండ్ ఇంటర్వెన్షన్స్. సో అలా చేసిన తర్వాత వెన్ యూ ఫీల్ ద బిహేవియర్ ఈస్ వెరీ అడాప్టివ్, వెరీ ప్రొడక్టివ్, వెరీ great, then you will take that behavior and you practice on that till it becomes a part of your personality. సో మీలో ఆ ప్రవర్తన, సత్ప్రవర్తన, మీరు కోరుకున్నటువంటి నిర్మోహమాటమైనటువంటి భావ వ్యక్తీకరణ, ఆ ప్రవర్తన మీలో ఒక భాగం అయ్యేంత వరకు దాన్ని ప్రాక్టీస్ చేస్తారు.
సో అలా మీరు కొన్ని రోజులు యూజువల్లీ ఒక అలవాటుగా మార్చుకోవడానికి 21 డేస్ అవుతుంది అంటారు. అంటే టు మేక్ ఎ హ్యాబిట్ ఆర్ టు బ్రేక్ ఎ హ్యాబిట్ ఇట్ వుడ్ టేక్ 21 డేస్ అంటారు. సో మీకు కూడా ఈ కొత్త ఒరవడి, కొత్త అలవాటు అంటే నిర్మోహమాటంగా, నిష్కచ్చితంగా, చాకచక్యంగా, లౌక్యంగా మాట్లాడడానికి, వ్యవహరించడానికి 21 డేస్ మీరు ఈ ఎన్నుకున్నటువంటి కొత్త బిహేవియర్ని మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే అది మీ వ్యవహార శైలిలో ఒక భాగంగా మారుతుంది. ఆటోమేటిక్గా మీరు అనుకున్నటువంటి క్షేత్రాల్లో, అది వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, చదువు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, విల్ బి మాస్టర్ అండ్ విల్ బి హైలీ సక్సెస్ఫుల్. ఆల్ ది బెస్ట్. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.